పాల్గొంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. హగ్గయి గ్రంథానికి హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం 14-15 వచనాలని కలిసి. హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయము 14-15 వచనాలని కలిసి. యెహోవా యోధా దేశపు అధికారులకు సైనికులు వాడైన ప్రధాన యాజకులకు శేషించిన జనులందరి మనసులు ఏదైనా వారు కూడి వచ్చి రాజైన ఏలుబడి 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైనికుల దేవుని మందిరము మొదలుపెట్టింది. తండ్రికి వందనాలు ప్రభా, మీ శరీరానికి సాదృశ్యంగా, మీ రక్తానికి సాదృశ్యంగా మేము పాల్గొని పొందడానికి సిద్ధపడుతున్నాం. నూతన నిబంధన సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని అయినా మా యొక్క చూపించారు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. దావీదు దేవునికి మొరపెడతాడు. ఏమంటే, నీ కొరకు ఒక ఆలయాన్ని నువ్వు ఆలయం కట్టలేవు, నీ చేతులు రక్తంతో నిండలను అని ఊరుకోలేదు. ఒకవేళ ఆలయాన్ని కట్టాలనుకుంటే నీ కుమారుడైన సొలొమోను ఆలయం దావీదుకు ఆయన చెప్పాడు. ఆలయము అనగాన ఇశ్రాయేలు ప్రజల కన్నా, యోధా ప్రజల కన్నా దేవునికి గొప్ప ఆశ. అందుకే ఆయన మోషేకి ప్రత్యక్ష గుడారాన్ని, ఆ మందసాన్ని ఎలా తయారు చేయాలో ఆయన చూపించి దగ్గర చేయించుకున్నాడు. దానికి కారణం ఏంటంటే, ఆలయము అనగాన దేవునికి ఎందుకు అంత ఇష్టము, యూదులు కట్టబోతున్న ఆలయం అనగానే దేవునికి ఎంత ఇష్టం, ఇశ్రాయేలు మధ్య వారి మధ్య ఆయన ఉండాలన్న ఆశ ఎక్కువైంది. దేవాలయము ఇశ్రాయేలు ప్రజల మధ్య, యోధా జనాంగం మధ్య దేవుడు వారితో కలిసి ఉండాలన్న ఆశకి ప్రత్యేక దేవుని యొక్క ఆలయం. అందుకే ఆలయం అంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకే ఆలయంలో ఆయన ఏం చేశాడంటే, మీరు ఎలాగో పాపం చేసిన వారు, మీ పాపాన్ని చూసి నేను చూడడానికి పోయేవాడు కాదు, ఖచ్చితంగా మీ పాపాలు క్షమించబడాలి, ఇప్పుడు నేను మీతో కలిసి ఉంటాను. కాబట్టి ఆలయానికి సంబంధించిన ప్రతి కార్యం లేదంటే ప్రతి యాక్టివిటీ కూడా ఆయన ఉండడానికి అనువుగా ఏర్పాటు చేసుకుంటారు. మీరు దేవుని లేఖనాన్ని మీరు స్పష్టంగా పరిశీలించినట్లయితే, మనిషితో ఆయన ఉండాలని, మనిషికి కావాల్సిన ప్రతి పాప క్షమాపణను ఆయన ఒక జంతువుల నైవేద్యం ద్వారా ఆయన చేసుకుంటూ వారి మధ్య ఉండాలని ఆశపడిన వాళ్ళు అంటే. కానీ ఇశ్రాయేలు ప్రజల కన్నా, యోధా ప్రజల కన్నా ఆలయం పట్ల ఎక్కువ మక్కువ కలిగిన వ్యక్తి ఎవరన్నారంటే దేవుడు ఎక్కువ మక్కువ కలిగిన వ్యక్తి. ఎందుకంటే మనతో ఉండాలని, మనతో కలిసి ఉండాలని, మన మధ్య ఉండాలని, ఇంతవరకే మానవునైనా తయారు చేసుకున్నాడు. ఆదామును తయారు చేసుకున్నాడు. చల్లపోట ఆదంతో చాలా సమయం గడిపాడు. కానీ పాపం చేసిన మరుక్షణమే ఆయన ఆశలు మనం తీసేసాం. అంటే మనం పాపం చేసి ఆ థాట్ నుంచి మనం బయటకు వచ్చాం. ఆ రోజు నుంచి కూడా ఆయన ఎదురు చూస్తున్నాడు, మనతో సహవాసం చేయాలని, మనతో ఉండాలని. ఆయన ప్రతి సందర్భాన్ని కూడా ఆయన ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు. కాబట్టి ఆలయము అనగానే మనకేమర్థం అవ్వాలంటే, యోధా ప్రజల కన్నా, ఇశ్రాయేలు ప్రజల కన్నా దాని పట్ల దేవుడి కొన ఆసక్తే చాలా ఎక్కువ, దేవుడి కొన ఆసక్తే చాలా గొప్ప. కారణం పెద్ద పెద్ద బిల్డింగ్ అని కాదు. కారణం ఏంటంటే
ఆయన వారి పాపాల్ని ఒక పశువు ద్వారా లేదంటే ఒక జంతువు ద్వారా పరిహరించి ఆ వారితో కలిసి ఆయన ఉండాలని ఆశ దాంట్లో మనకు కనిపిస్తుంది. అయితే అలాంటి ఆలయము ఏమైందంటే పాడైంది. దానికి కారణము మనుషులు పాపం చేస్తుంటే, యూదులు పాపం చేస్తుంటే, ఆ యొక్క ఇజ్రాయేలు పాపం చేస్తుంటే వారి మధ్య ఉండడానికి ఆయనకి అవకాశం లేకుండా పోతుంది. అందుకే ఆయన ఏం చేశాడంటే తన ఆలయాన్ని ఆ బబులోను రాజు పట్టుకుపోయాడు, తన ప్రజలు కూడా పట్టుకుపోయాడు. కాబట్టి ఆలయం పాడైపోయింది, ఇక్కడ ఆరాధన లేదు, అర్పణలు లేదు, అన్ని ఆగిపోయాయి. ఆ ప్రజలందరూ కూడా వారు వెళ్ళిపోయారు. అయితే దేవుడు ఇప్పుడు కూడా తన ఆలయాన్ని అనే సన్నిధిని యోధా ప్రజల మధ్య, ఇజ్రాయేల్ ప్రజల మధ్య చాలా ఆశ ఉంది కాబట్టి ద్వారా ఆయన ఆయన ప్రవచించి ఇట్లా చెప్పాడు, 70 సంవత్సరాల తర్వాత నేను ఖచ్చితంగా ఇక్కడ తీసుకొస్తాను, మరలా నా సన్నిధిని మీ మధ్య ఉంచుతానని చెప్పి అయితే ఆయన మన మధ్య నివసించాలని ఆశ అది అలాగే నెరవేర్చుకుంటూ వస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను, మనతో ఉండాలని, మనతో నివాసం చేయాలని, మనతో కలిసి ఉండాలని ఆశ ఆయనకి ఎంత ఎక్కువ ఉందంటే ఓకే చివరికి తన కుమారుణ్ణి శాశ్వతముగా ఆయన మానవుడుగా మార్చి ఆయనతో కలిసి మనం ఉండడానికి ఏర్పాటు పరలోకం చేశాడు. ఆ విషయాలు కూడా మీకు దీంట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. గమనించండి, దేవుని ఆలయం అనగానే మనుషుల కన్నా దేవునికి ఆసక్తి. ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం చేశాడో యూదా ప్రజలకు చెప్పాడు, ఇశ్రాయేలులో చెప్పాడు, మోషేకి చెప్పాడు, ఇంకో నేను ఇక్కడ ఉంటాను, నా యొక్క సన్నిధి ఉంటారు, ఇలా ప్రార్థన చేయాలి. ఇక వాళ్ళకి తెలుసు, ఈయనకి తెలుసు, ఈ ఆకాశ మహాకాశాలు పట్టించాలి దేవుడే ఇప్పటికే తెలుసు. ఓకే ఆ ఆలయం ఆయన నిర్మించలేదని తెలుసు, అయినప్పుడు కూడా దేవుడు ఆశపడ్డాడు. అక్కడ వచ్చినట్లయితే ఈ పాపాలు కలుగుతున్నట్లయితే ఖచ్చితంగా నేను మీతో పాటు సహవాసం చేస్తాను, మీ ప్రార్థనలు వింటాను, మీకు క్షేమాన్ని ఇస్తాను అని చెప్పి ఆలయం ద్వారా ఆయన వాగ్దానం చేశాడు. అలాంటి ఆలయం చేసిన తర్వాత, ప్రత్యక్ష గుడారం చేసిన తర్వాత, మోషే వారి మధ్య గుడారం వేసిన తర్వాత ఎప్పుడైతే వారు బియ్యం చేసుకొని ఒక దూడను చేసుకొని తినడానికి, తాగడానికి, ఆడడానికి లేచారో, అయితే ఆ బియ్యని ఆరాధన చేశారో, అది చూసిన దేవుడు ఏం చేశాడంటే ఈ సన్నిధి నాకు ఎవరు నేనని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే రానని చెప్పి మరొక ఆయన కూర్చున్నాడు. ఓకే దేవుని యొక్క అపేక్ష ఎరిగిన మోషే ఏం చేశాడంటే నువ్వు రానంటే ఎలాగా, ఈ సన్నిధి రావాలి అని చెప్పి ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన అన్నాడు, నేను మీతో రాను, మీరు ఒక పని చేయండి, పాలే వెళ్ళుకుంటాను, ఎవరైనా రావాలనుకుంటే పాలే బయట ఉంటాను కదా, వచ్చి మీరు పవిత్రపరచుకొని నన్ను చూసి వెళ్ళండి. వాస్తవానికి పాలే వెలుగుడు అవసరం ఆయనకి ఏముందంటే, పాలే వెలుగులు కూడా మన కోసం ఎదురు చూడడానికి ఆయన ఇష్టపడ్డాడంటే మన మాట ఎంత ప్రీతో అవ్వదు. ఆ మాటలు మీరు గమనిస్తున్నారు. ఓకే మనుషులు పాపం చేస్తే రైట్ ఆయన వెళ్ళిపోవలసిన వ్యక్తి, సన్నిధి తీసేవలసిన వ్యక్తి, సన్నిధి ఉంచకుండా మీ పాపాన్ని మీరు పొంది అని చెప్పవలసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఏమన్నాడంటే సరే మీ మధ్యన నివసించను కానీ నేను పాలెం బయట ఉంటాను. ఎవరైనా సమయం లేదని చెప్పి నేను రిఫరెన్స్ చూపిస్తాను. నిర్గమకాండము 32, 33 అధ్యాయాలు తీసినట్లయితే స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా రాయబడి ఉంటాయి. ఆయన పాలె వెలుగులో ఉంటాడు. తర్వాత ఆయన అంటాడు, ఒకవేళ మోషే ఏం ప్రార్థన చేస్తాడంటే ఒకవేళ నువ్వు కానీ రాకపోతే నేను కూడా వెళ్ళను, నీ సన్నిధి నాతో రావాలి, రాకపోతే వెళ్ళను అంటాడు. ఈయన ఆల్రెడీ దేవుడికి ఇష్టమే, కానీ ఆయన ప్రార్థన చేశారని చెప్పేసి సరే అంటాడు. సరే అని తను కనపరుచుకుంటాడు. అదే 32 అధ్యాయం, నిర్గమకాండం 32, 34 అధ్యాయంలో బ్యూటిఫుల్ కన్వర్సేషన్ జరుగుతుంది, సంభాషణ జరుగుతుంది. దేవుడికి మనతో కలిసి ఉండాలని, మనతో సహవాసం చేయాలని చాలా బలమైన కోరిక, చాలా బలమైన అపేక్ష. అపేక్ష లేకపోతే ఆ శిలువ మూసేవాడా, అపేక్ష లేకపోతే ఆ శరీరం అంతా బాగా పోరాడాల చేత ఓకే ఆయన పొలబట్టుకునేవాడు. ఆయన అపేక్ష లేకపోతే ఆయన అన్ని రకాలుగా చేయగలిగిన వాడు ఆయన. అది చాలా బలమైన అపేక్ష. అందుకే ఆ సినిమా తీసిన ఆయన తనకి ఏం బెనిఫిట్ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్, కానీ వాస్తవానికి ప్యాషన్ ఆఫ్ ద గాడ్.
అంటే ఆలయం వాస్తవానికి అది పాడవకూడదు. కానీ ఏం చేస్తాడు? పాపం ఎక్కువైపోతుంది. ఇజ్రాయేల్ ప్రజలు ఆయన మాట వినడం లేదు. అన్యులతో కలిసిపోతున్నారు. లోక మర్యాద వాళ్ళకి వచ్చేస్తుంది. రైట్ చేయకూడని పనులు చేస్తున్నారు. అందుకే ఆయన ఏం చేశాడంటే వాళ్ళు తీసుకొచ్చి ఆ బొబ్బులోడికైనా అప్పచెప్పాడు. ఆయన మనసు చంపుకొని ఒక 70 సంవత్సరాల తర్వాత నేను ఖచ్చితంగా మళ్ళా మీరు ఇక్కడికి వస్తారు, మీ మధ్యన ఉంటానని చెప్పి దేవుడే తన వాగ్దానం చేత తీసుకొచ్చాడు. అలా తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే కోరేష్ సుమారు క్రీస్తు పూర్వం 536 సంవత్సరంలో కోరేష్ అనే రాజు, పారసీక రాజులు పరిపాలనకు వచ్చాడు. దేవుడే, ఎందుకంటే గుర్తుపెట్టుకోండి నాడే ప్రతి మాటలో కూడా దేవుని అపేక్ష కోసం మాట్లాడుతున్నాను, దేవుని ఆశ కోసం మాట్లాడుతున్నాను. కురేషుని ప్రేరేపించడానికి వెనకతల అంత ఉండాలన్న దేవుని బలమైన అపేక్ష, దేవుని బలమైన కోరిక మీరు గుర్తిరగాలని నేను ఆ విషయాల గురించి ఆయనే ఆ కోరేషుని ప్రేరేపించాడు. కోరేషుని ప్రేరేపించి ఒకే మన ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. యోధా ప్రజలే కాదు, మిగతా వారు కూడా మీరు మీరు ప్రాంతాలకు వెళ్ళిపోయి మీరు పూజించే దేవుని మీరు పూజించవచ్చు అని చెప్తూ అందులో భాగంగా యోధా ప్రజలకు కూడా ఆయన ఏం చేశాడంటే రైట్ మీరు వెళ్ళి మీ దేవుని పూజించుకోవచ్చు, మీరు ఆలయాన్ని పట్టుకోవచ్చు అని చెప్పి కోరేష్ సైరస్ ఇంగ్లీష్ కోరేష్ పరిపాలనలో క్రీస్తు పూర్వం 736 సంవత్సరంలో ఆయన ఉత్తరం ఇచ్చాడు. ఆ ఉత్తరం తీసుకొని కొంతమంది బయలుదేరారు. బయలుదేరినప్పుడు కూడా రైట్ ఆ కోరేష్ 536 పరిపాలించాడు కదా, దర్యావేష్ అని చెప్పి ఇంకొక రాజు వచ్చాడు. ఆయన 520లో ఆ సుమారుగా ఆ ప్రాంతాలను ఆయన పరిపాలించాడు. సుమారుగా 16 సంవత్సరాలు ఉత్తరం వచ్చింది, లెటర్ వచ్చింది, కానీ ఆలయం కట్టబడలేదు. సుమారుగా 16 సంవత్సరాలు అనేది అలా ఉండిపోయింది. అలా ఉండిపోవడానికి కారణం ఏంటంటే దేవుళ్ళ అపేక్ష లేదని కాదు, దేవుని సన్నిధి పట్ల యోధా ప్రజలకి, ఇజ్రాయేల్ ప్రజలకి ఆయన అంత దేవుడు కొనంత అపేక్ష లేదు. చెప్తున్నాను, మన మధ్య నివసించాలన్న దేవుని కొనంత అపేక్ష మనకు ఆశ లేదు. ఆయనే కోరేషుని ప్రేరేపించి దర్యావేషు సుమారుగా ఎన్ని సంవత్సరాలు అయిందంటే 16 సంవత్సరాలు అయిపోయింది. ఎజ్రా ఆ ఫస్ట్ ఎవరు బయలుదేరారంటే ఆయన పేరేంటి చదివే కదా మనం, ఆ జెరుబ్బాబెలు బయలుదేరి వచ్చాడు. వచ్చినా సరే ఆటంకాలు వస్తున్నాయి. వీళ్ళందరూ ఏం చూస్తున్నారంటే ఆటంకాలు చూస్తున్నారు. ఒక ఆయన ఉత్తరం రాశాడు, ఒక ఆయన ఆటంకపరిచాడు, అయితే ఇవన్నీ చేస్తున్నారు. చేస్తుంటే వీళ్ళందరూ ఏం చూస్తున్నారంటే వీళ్ళు దేవుని మనసు అర్థం చేసుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా అండి, సుమారు 16 సంవత్సరాలు ఆలయం కట్టమని ఆజ్ఞ ఇచ్చాడు, కానీ ఆలయం కట్టలేదు. దేవుడికి ఆశ ఉంది, ఆ ప్రజల మధ్య నివసించాలి, మళ్ళీ ఆ పని స్టార్ట్ అవ్వాలి, వారు పరిశుద్ధపరచుకోవాలి, వాళ్ళకు పరిశుద్ధపడిన మరుక్షణమే నేను వాళ్ళతో కలిసి ఉండాలి అనే బలమైన ఆకాంక్ష, బలమైన కోరిక దేవుళ్ళు ఉంది. కానీ ప్రజల్లో కనపడలేదు. 16 సంవత్సరాలు చాలా నిస్తేజంగా కొంతమందిలో ఉంది, కానీ చాలా మందిలో లేదు. అలాంటి పరిస్థితులు చూడండి, కొన్ని మాటలు చూపించిన తర్వాత బ్యాక్ వస్తా వెనక్కి వస్తా చూడండి. మనం ఎజ్రా గ్రంథం తీసినట్లయితే ఎజ్రా పుస్తకాన్ని తీసినట్లయితే మామూలుగా అధ్యాయం 24 వచ్చు. ఆ పని నిలిచిపోయింది. అందరూ ఏమనుకున్నారంటే అక్కడ ఉన్న శత్రువులే మమ్మల్ని చేశారు, రైట్ మేము ఆ శత్రువులు జయించలేకపోతున్నాము అని అనుకుంటున్నారు. కానీ ఏదో వాళ్ళు లోపం ఉందన్న విషయం వాళ్ళు గమనించలేకపోతున్నారు. ఏదో ఉందన్న విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. అలాంటి సమయంలో చూడండి, ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు తమ ప్రవక్తలు లేకున్నారు. ప్రవక్తలైన యుద్ధ కుమారుడైన జకరియు యోధా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా షయల్తీయేలు కుమారుడైన
జెరీబేలు యోజాల కుమారుడైన యోషువాయుడు లేచి యెరూషలేము నుండి దేవుని మందిరంలో కట్టడం ఆరంభించింది. ఎప్పుడు చేశారట వారు? ప్రవక్తలు లేపిన తర్వాత, ప్రవక్తలు చెప్పిన తర్వాత, ప్రవక్తలు మాట్లాడిన తర్వాత రాజును ప్రేరేపించారు. ఆ రాజు ఎలా ప్రేరేపించాడంటే మందిరికి కావాల్సిన ప్రతి దాన్ని రాజు ఇచ్చినట్లు ప్రేరేపించాడు. రైట్, ఆటంకాలు వచ్చాయి. సో దర్యావేష టైంలోన వెలుగు 2వ సంవత్సరం పని ఆగిపోయింది. అలాంటి సమయంలో దేవుడు ఎవరు పంపించాడంటే చక్కెరని పంపించి ఈ మందిరం ఆగిపోవడానికి కారణం ఏంటో వారికి తెలియజేస్తున్నాడు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అసలు ఎందుకు మందిరం ఆగిపోతుందో మీకు అర్థం కావడం లేదు. మీరు ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ కాస్ట్ వస్తున్నారు. ఎక్స్టర్నల్ అంటే బయట ఉన్న కారణాన్ని చూస్తున్నారు. బహిర్గతమైన బయట అవుటర్ లేయర్ లో ఉన్న ఆ కారణాన్ని చూస్తున్నారు. కానీ మీలో అంతర్గతం ఉన్న కారణాన్ని మీరు చూడలేకపోతున్నారు. అంతే, మనం ఎంతసేపు కూడా సువార్త ఆగిపోవడానికి, చర్చ్ గ్రో అవ్వడానికి ఎంతసేపు బయట చూస్తుంటాం. మనకి అలా గవర్నమెంట్ వచ్చిందండి, ఈ గవర్నమెంట్ వచ్చిందండి, మా సువార్త చెప్పడం లేదండి, ఈ కారణమే చూస్తాం. కానీ మన ఇంటర్నల్ అనాలిసిస్ అనేది మన లోపల నుంచి విశ్లేషించుకుని మనకు రావడం లేదు. అలా విశ్లేషించుకోవడానికి దేవుడు అప్పుడు ఎలాగైతే అగ్గైని చక్కెరను పంపించాడు, ఈ రోజు కూడా మిమ్మల్ని ప్రేమించి తన సేవకులు పంపించి మాట్లాడుతున్నప్పుడు కూడా అనలైజ్ చేసుకోవడం లేదు, దాన్ని గమనించడం లేదు. ఎంతసేపు కూడా ఎక్స్టర్నల్ కాజ్ని చూపించి బయట ఉన్న కారణాన్ని చూపించే దేవుడి పని అవడం లేదు, దేవుడు జరగడం అంటారు తప్ప ఇంటర్నల్ గా ఎగ్జామ్ చేసుకున్న మనుషులు మరువైపోయారు. ఆ రోజుల్లో ఏం జరిగిందో విషయాన్ని నేను మీ గమనంలో తీసుకుంటాను. ఎందుకంటే ఆలయం అనేది దేవుని సన్నిధి, దేవుడు మన మధ్య ఉండాలన్న అపేక్ష కారణంగా దేవుడు తెప్పించుకుంటాడు. అటువంటి ఆలయం పాడైపోయింది. అప్పుడు అగ్గే లేచాడు, చక్కెర కూడా లేచాడు. మన సమయం ఉన్నంత వరకు కూడా సాధ్యవంతంగా క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తలు మాట్లాడండి, మనం మర్చిపోకండి. దేవుని యొక్క ఆలయం అనేది దేవుని సన్నిధి, అది ఆయన అపేక్ష, అది ఆయన కోరిక. ఆయన అనుకున్నాడు, ఆయన జరిగిస్తున్నాడు. కాబట్టి కాదు, శ్రద్ధ బట్టి కాదు. చెప్పాలని మనకు అపేక్ష లేదు, మనకు తెలియదు కూడా, మనకు ఆ జ్ఞానం కూడా లేదు, ఆ వివేకం కూడా మనకు లేదు. ఆయనే జరిగించుకుంటాడు. ఈ విషయాన్ని మీ గమనంలో తీసుకొని జాగ్రత్త దేవుడు మాట చూడండి. అగ్గయ్య తెచ్చాడు. అగ్గయ్యలు చేయమంటారు ఎంతసేపు కూడా ఎక్స్టర్నల్ కాజ్ చూపిస్తున్నారు. కానీ మీ అంతర్గతంగా ఉన్న కాజ్ మీరు గమనించారు. మీరు చెప్పి ఆయన ఏం చెప్పాడంటే మొట్టమొదటి అధ్యాయం 2వ వచనంలో దానికి మనం ఏం చెప్పవచ్చు అంటే మీలో తప్పుడు ప్రాధాన్యతలు ఉన్నాయి. ఏది ఇంపార్టెంటో మీకు తెలియలేదు. రైట్, ఏది మీకు క్షేమాన్ని ఇస్తుందో మీకు అర్థం కావడం, మీరు త్వరపడడం లేదు. మీకు క్షేమాన్ని ఇచ్చేది వదిలిపెట్టి మీకు క్షేమాన్ని ఇవ్వడం కోసం మీరు ప్రోత్సాడుతున్నారు. మీకు శాశ్వత కాలమైన భద్రత ఇచ్చింది పక్కన పెట్టేసి అశాశ్వత కాలం గురించి మీరు ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి ఆలోచన ఉంటుండగా నా సన్నిధి గురించి అపేక్ష మీకు ఎలా పుడుతుంది, నా సన్నిధిని ఎలా నిర్మిస్తారు అని ఆయన అగ్ని ద్వారా వారికి హెచ్చరించారు. నాకుంది మీ మధ్య నివసించాలి, కానీ మీకు ఉండాలి కదా నివసించాలి. రైట్, మీరు ఆ లేని కారణంగా మీ మధ్య రాలేకపోతున్నాను, నేను ఆలయం నిర్మించలేకపోతున్నాను. నేను నా యొక్క దాసుడి యెషయా 40 అంటాడు, ఆ దాసుడు అంటాడు సురేషు, ఆ దాసుడు ఆయనను ప్రేరేపించాను. రైట్, చూడేమంటారు 2వ వచనంలో సమయం ఇంకా రాలేదు, వివాహ మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని చెప్తున్నారే. దేవుడు కట్టించమని చెప్పి ఎప్పుడు చెప్పాడండి? సుమారుగా 536 సంవత్సరాలు చెప్తే దర్యావేషు 2 సంవత్సరాలు వచ్చేసరిగా 4 సంవత్సరాలు అయిపోయింది. 16 years అయిపోయింది. 536 - 520 = 16 years. ఈ 16 సంవత్సరాలు అయిపోయినా సరే ప్రజలు ఎంత నిర్లబ్ధంగా ఉన్నారంటే పడుకోండి, ఇంకా మనకు సమయం రాలేదు, నాకు సమయం రాలేదు. అందుకు యెహోవా ప్రత్యక్షమైన ప్రవక్త గద్గీతో సెలవుచ్చిందనగా ఈ మందిరం పాడై ఉండగా వీళ్ళు సరపి వేసిన ఇళ్లలో నివసించడానికి ఈ
పిల్లలకి ఇచ్చిన భూమి మీద మీ బ్రతుకుకి ఇచ్చిన దేవునితో నివాసం ఉండడానికి, దేవునితో సదాకాలం ఉండడానికి ఆశ అనేది పోలిస్తే తక్కువ. అసలు ఏం లేదు. దాన్ని నేను ఆ ఇప్పుడు కాలానికి అన్వయించినట్లయితే ఎలా చెప్పగలుగుతాను? మీరు ఎంతసేపు కూడా సరం వేసిన ఇళ్లలో, మీ ఇళ్లలో చక్కగా నివసించాలని ఆశ మీకు ఉంది, కానీ దేవునితో నివసించిన ఆశ మీకు లేదు. మీ ప్రాధాన్యత అంతా కూడా భూమి, అందులో ఎలా నివసించాలి, కానీ దేవునితో నివసించిన ఆశ మీరు కొంచెం కూడా లేదు. రోజుల్లో కూడా దాన్ని మనం అలపడమని చెప్పొచ్చు కదా. సో దేవునితో నివసించిన ఆశ మనకి, ఆయన భూమి మీద నివసించిన ఆశ మనకి ఎక్కువ అంటాడండి 5వ వచనం. కాబట్టి సైన్యులకు అధిపతికి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నాడు. మీరు విస్తారం విత్తునను, మీకు కొంచెమే పండును. మీరు భోజనం చేయించునను, ఆకలి తీరకయున్నది. పానం చేయించునను, దాహం తీరకయున్నది. బట్టలు కప్పుకొనుచునను, చలి ఆగుతున్నది. వారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నాను, జీతము చినిగిపోయిన సంచులు వేసినట్టే ఉన్నది. కాగా సైన్యులకు అధిపతికి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నది. అసలు వాస్తవానికి మీరు ఇంత బాధపడుతుంటే ఈ బాధ ఎందుకు వచ్చింది మీరు ఆలోచించడం, ఈ శ్రమ ఎందుకు వచ్చింది మీకు ఆలోచించడం, ఎందుకు మీ సంపాదించిన మీద ఉండడం లేదు మీరు ఆలోచించడం లేదు. నేను మీతో కలిసి జీవించాలని అనుకుంటున్నాను, సవాస్ చేయాలనుకుంటే మీరేమో భూమి మీద ఉండి సవాస్ చేయాలనుకుంటున్నారు. అందుకే మీరు తెలుసుకున్నట్లుగా నేను మీకు కొంచెం కష్టం పనులు చేశాను. ఆయన చూసేది సరే ఎక్కడో తప్పు జరిగింది అని మీరు వెనపరుస్తారని అనుకుంటే, రైట్, మీ పిల్లల గురించి చూపించిన ఆ చొరవ, ఆ అపేక్ష, మీ పిల్లల యొక్క కెరీర్ కోసం చూపించిన అపేక్ష, లేదంటే భూమి మీద ఉన్న సంపాదించడానికి చూపించిన అపేక్ష, దేవునితో సహవాసం చేయాలని అపేక్షతో పోల్చుకుంటే మీకు ఏమి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఆలయం కట్టబడతారు, ఆలయం ఎక్కడ కట్టబడతారు చూడండి అంటాడు. ఆ యొక్క 8వ వచనంలో, పర్వతములు ఎక్కి బాణు తీసుకొని వచ్చి మీరు ఈ మందిరం కట్టించిన దాని యందు నేను సంతోషించి నన్ను కనపరుచుకుందనని యెహోవా సెలవిస్తున్నాడు. మీ పని కొంచెం పక్కన పెట్టండి, ఒక దేవుని పని కొరకు ఆలోచించండి కదా. నేను ఒక మాట చెప్తాను, జనరల్గా నేను గమనించేది, చాలా మంది క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. ఇంట్లో బంధువులు పిలుస్తారు, కొత్త బట్టలు కట్టుకుంటారు, ఇంటికి సున్నాలు వేసుకుంటారు, చక్కగా చేస్తారు, ఆనందంగా ఉంటారు. ఇంకా కావాలంటే డెకరేషన్ కూడా చేసుకుంటారు. చాలా నిరుపేదలు కూడా ఏం చేస్తారంటే ఇంకా తనకున్న డబ్బుని ఇలా సంబరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు ఏ రోజు కూడా పండగని కొత్త బట్టలు వేసుకొని చేయండి చేయమని చెప్పలేదు, చేయకూడదని చెప్పలేదు. మీరు ఎలాగ సున్నాలు వేసుకోండి అని చెప్పి చేయమని చెప్పలేదు, చేయకూడదని చెప్పలేదు. మీరు మంచి భోజనం వండుకొని అందరూ కలిసి తినండి అని తినమని చెప్పలేదు, తినకూడదని కూడా చెప్పలేదు కదా. ఆయన తినమని చెప్పలేదు, తినకూడదని చెప్పలేదు, చేయమని చెప్పలేదు, చేయకూడదని చెప్పలేదు. చెప్పకూడదు మనం చాలా ఆసక్తి చూపించాం. ఆయన చెప్పినే మర్చిపోయాము. ఆయన చెప్పాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చెప్పి నాకు శిష్యులు చేయండి అని చెప్పాడు. చెప్పాను పక్కన పెడతాం. ఉదాహరణకి అయితే ఇప్పుడు మనం దేనికి ప్రార్థిస్తామంటే అప్పుడు మనకు కొంచెం డబ్బు ఉంది, ఆ డబ్బుతో మనం వేడి విషయం అనుకున్నాం. ఆ డబ్బుతో ఒక 10 మంది హైందువులు పిలిపించి, లేకపోతే మిగతా పిలిపించి కూర్చుని పెట్టి వాళ్ళ సువార్త చెప్పి ఓకే ఆ డబ్బును ఖర్చు పెట్టారనుకోండి, ఇది ఖచ్చితంగా దేవుడు చేయాలి, ఇది ఖచ్చితంగా దేవుడు చేయాలి. ప్రతి ఇంట్లో కూడా మీ ఇంటి పొరుగు వారికి చిన్న అకేషన్ వచ్చింది సరే, మీకున్న ధనాన్ని కొంచెం ఆ లావిషన్ తగ్గించుకొని ఓకే ఆ ఖర్చు పెట్టి వాళ్ళ సువార్త చెప్పడం చేసినట్లయితే దేవుడు చేయవలసిన పని రైట్. దేవుడు చేయమని చెప్పిన పని కూడా చేయమని చెప్పలేదు, చేయొద్దని చెప్పలేదు. ఆ పని మీద చాలా దృష్టి ఉంటుంది. ఓ ఫుల్ సెలబ్రేషన్స్ అని ఉంటుంది.
రైట్. దేవుడు చేయమని చెప్పిన పని మాత్రం అసలు దానికోసం అసలు అది కానట్టుగా ఉంటాం. ఈరోజు చర్చలు చూస్తుంటే, పండుగలో చూస్తుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంటదంటే, ఏదైతే దేవుడు చేయమన్నాడో దాని గురించి ఆలోచన లేదు కానీ చేయొద్దని దాన్ని మనం చూస్తారు కానీ ఆ సంబరాలు విన్నంటాయి. చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు చెప్తున్నాడు, కొద్దిసేపు మీ యొక్క ప్రయాణం పక్కన పెట్టి మీరు కొండకి రాళ్ళు తీసుకొచ్చి ఆలయం పెట్టినట్లయితే ఓకే, నేను కనపరచబడతాను, మీతో సహవాసం చేస్తాను, నేను మీతో ఉంటాను ఓకే అని ఆతృత ఆయనలో ఉంది. ఆకాశం పట్టజాల దేవుడికి ఆలయం ఏమాత్రం అండి? అసలు ఆలయం ఉండాలా అంటే ఆయనకి ఏ సంబంధం అది? కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒక నా స్వరూపం మీకు ఇచ్చాను, మీతో కలిసి తిరగాలి, మీతో కలిసి ఉండాలి, మీతో కలిసి ఆడాలి, మీతో కలిసి నడాలి, ఆ ఆలోచనలు మీతో నేను పంచుకోవాలి అని ఆశయాలు ఉండి ఆయన మన నుంచి నివసించాలనుకుంటే మనకు సమయం, అలా నడవడానికి ఇంక సమయం రాదు. ముందు మన బాధలు, మన ఆలోచన, మనం ఏమంటాం, మనకి సమయం రాదు. కాబట్టి దేవుడు సన్నిధిని దేవుడు ఆతృత పడుతున్నప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే భూ సంబంధ విషయాల మీద నిర్లక్ష్యం చేసి దేవుడితో నడవడానికి 2 అడుగులు వెనక్కి. కాబట్టి మనకి ఏమున్నాయి? తప్పుడు ప్రాధాన్యత, రాంగ్ మోటివ్స్ ఉన్నాయి, రాంగ్ ప్రయారిటీస్ ఉన్నాయి. దీనివల్ల దేవుడి సహవాసము ఆయన ఆశించినంత స్పీడ్గా మనం అందుకోలేదు. అది మొదలు జాగ్రత్తగా అట్లా గమనించాలి. తర్వాత చూడండి, తర్వాత విషయాలు కూడా ఆయన ఒకవేళ అలా చేస్తే నేను మీకు ఏం చేస్తాను, మీకు కావాల్సినంత మీ అభివృద్ధి కదా అని కనపరచండి, నేను మీకు చేయవలసినంత నేను చేస్తాను. ఏం చేస్తున్నాను చూడండి, ముందు వచ్చినప్పుడు విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచితే కానీ కొంచెంగా పండింది, మీరు దానికి ఇంటికి తేగ నేను దాన్ని చల్లకొట్టేదని ఇంటి చేతని అడుగుచున్నాడు. ఆ మందిరము పాడేయండి, మీరందరూ మీ ఇండ్లు కట్టుకోవటకు పొరపాటు చేతనే కదా. కాలం సమీపించింది, మరలా వచ్చేస్తున్నాను, మనుషులు సువార్త చెప్పండి, ఆ శిష్యులు చేయండి, అప్పుడు రాకపోవడం. ముందు మా ఇల్లు అవని, ముందు మా వ్యవసాయం అవనవు, ముందు ఆ పిల్లలు పెరిగి ఇంకా 2-3 తరాలు పోనేవాడు చూసుకోండి. దేవుడి సహవాసాన్ని ఇంటెన్షనల్గా మనం తగ్గించేస్తాం. మిత్రులైతే చాలా బాధపడుతుంటాడు, ఆయన అబద్ధం అనుకుంటున్నారు, తెలిసి అబద్ధం వాడు ఖచ్చితంగా వస్తాడు. ఎందుకు వస్తున్నాడంటే ప్రతి వ్యక్తి కూడా మనసు పొందాలని ఆయన ఆఖరిని లేట్ చేస్తాడు. అలా లేట్ చేయడానికి కారణం ఏంటంటే రక్షించబడిన వ్యక్తులు ఎవరు కూడా స్వార్థ చెప్పడానికి ఇష్టపడడం లేదు. ఒక గుంపుకి వెళ్ళిపోవాలనుకుంటే గుంపు వచ్చేస్తున్నారు తప్ప వ్యక్తిగతంగా ఓకే. నేను సపోజ్ నేను మీ కాపర్ అనుకోండి, మీ ఇంటి పక్క వాళ్ళ ఆప్యాయత నాకు తెలియదు, మీ ఇంటి పక్కన వారి గురించి భారం మీకుంటుంది, నాకుంటుంది. వాళ్ళు రోజు చూస్తున్నారు, వాళ్ళ విగ్రహాలు ఆరాధిస్తున్నప్పుడు, వాళ్ళ పూజలు చేస్తున్నప్పుడు దాని అర్థం వెళ్తారు సంగతి మీకు తెలుసు. వాళ్ళు అలా చేస్తున్నప్పుడు వాళ్ళ పట్ల భారం మీకు పెరగాలి. ఇక్కడ నేను బోధిస్తున్న నాకు తెలియదు విషయాలు, కాపురం తెలియదు ఆ విషయాలు. కానీ ఈ రోజు ఏం చేశారంటే సువార్త అనేది ఒకే అలా చూసుకుంటారులే, మా సమయం కాదు అది, ఆ పని అది కాదు, మేము ఏం చేస్తుంటామంటే రైట్, మేము ఏదైనా కట్టాలనుకుంటే ఆ పాస్టర్ పిలుస్తాం, ప్రార్థన చేసుకుంటాం, మా పిల్లలు అయితే పాస్టర్ పిలుస్తాం, ప్రార్థన చేసుకుంటాం, మాకేదో రవాలు పిలుస్తుందంటే పాస్టర్ పిలుస్తాం, ప్రార్థన చేసుకుంటాం. ఆ పని మాదే కానీ అప్పుడు చూస్తున్నప్పుడు ఆ నశించిపోతున్నప్పుడు మాకు చలనం ఉండదు, ఏముండదు. దేవుడు ఇంటి అక్కడ వచ్చాడు, ఆయన అంటాడు ఓకే, ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలని నాకు ఇష్టం ఉంది కాబట్టి ఆ ఆఖరి ఏం చేస్తాను, లేట్ చేస్తాను. ఆయన లేట్ చేయడానికి కారణం ఏంటంటే ఆయన సన్నిధి మనతో పాటు ఆయన త్వరగా వచ్చి ఉండలేకపోయిన కారణం ఏంటంటే మనం చేయవలసింది మనం చేయడం, ఆయన చెప్పింది మనం చేయడం, ఆయన చెప్పని దాన్ని మాట శ్రద్ధ చేస్తాం. ఆయన ఏ రోజు కూడా మీరు పెద్ద పెద్ద బిల్లులు కట్టాలని ఏదో చెప్పారు, ఆయన ఏదో చెప్పారు, నా చర్చ్ ఖచ్చితంగా ఈ రాయితో కట్టాలి, ఓకే, నా చర్చ్ ఖచ్చితంగా ఈ ఇలా కట్టాలని చెప్పి ఆయన ఏదో చెప్పారు, మనుషులు కట్టమని చెప్పారు. నేను ఆ పాత్రల కోసం మాట్లాడాలి, వాళ్ళకి వేరు మనకు వేరు, ఎందుకు వస్తాను దగ్గరికి వస్తాను రైట్ చెప్పలేదే. అయినప్పుడు కూడా ఆయన దేనికైతే ప్రాధాన్యత ఇవ్వలేదో దానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, దేనికైతే ప్రాధాన్యత ఇచ్చాడో దానికి ప్రాధాన్యత ఇవ్వకపోతున్నప్పుడు ఆయన మాటల్లో మన ఆయనతో కలిసి ఎలా ఉంటున్నాం, ఎలా ఇదవుతాం, అందుకే లేట్ చేస్తాడు. అసలు నమ్మకం ఉందా మనకి ఆయన వస్తాడని?
ఆయన వస్తే ఆయనతో కూడా కలిసి ఉంటామని నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా, అవి మనం పరీక్షించుకోవాలి. మన యొక్క తప్పుడు ప్రాధాన్యతలు దేవునితో సహవాసం చేయడానికి, కలిసి ఉండడానికి మనం కావాలనే దేవుని ఆపుతాం. దేవుని ఆపుతాం. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడు ఏం చెప్పాడు, మీరే యాచకులు, మీరే అంటారు కదా, మీరు అని అంటారు కదా, మీరు దేవునికి రాజ్యం గాను యాచక స్వభావం గాను దేవుడు మిమ్మల్ని చేశారు. రైట్. సో అసలు యాజకత్వం ఏంటో తెలుసా అండి? మాట చూపిస్తాను. రోమిల్ రాసిన పత్రికలో దేవుడు చెప్తాడు యాజకత్వం ఏంటో స్పష్టంగా చెప్తాడు. ఈ యాజకత్వాన్ని తెలియకే చాలా మంది పొరపడతారు. దేవుడు మనకిచ్చిన నూతన నిబంధనలో దేవుడు మనకిచ్చిన యాజకత్వం ఇష్టంగా మనం వేరేలా ఉంటాం. చూద్దాం రండి. రోమిల్ రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం చదువు. 15 పదాలు కలిసి ఉంటాయి, జాగ్రత్త చదవండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యాచకత్వానికి అర్హులు. ఎందుకొరకు దేవుడు పిలిపించాడు, ఎందుకొరకు దేవుడు వెలిగించాడు. రోజు మన పై మనం చేయకపోవడం వల్లే దేవుడు సహవాసం త్వరగా రావడం లేదు, ఆయన కలిసి మనం ఉండడం. అయినను అన్యజనులు నా అర్పణ పరిశుద్ధాత్మల పరిశుద్ధపరచబడి ప్రీతికరమైనట్లు మీరు సువార్త విషయమై యాచకత్వము జరిగించు దేవుని చేత నా పరిగణింపబడి బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడైతే ఈ హేతువు చేసుకొని జ్ఞాపకం చేయవలెనని ధైర్యం కలిగి సంక్షిప్తంగా రాయించున్నాను. అయినను అన్ని జనులను అర్పణ. మన అర్పించారు ఎవరండి? అన్ని జనులను అర్పణ. సువార్త వలన పవిత్రపరిచి దేవునికి అర్పించాలి. అది మన యాచకత్వం. అది మన యాచకత్వం. సువార్త చెప్పి అన్ని జనులను అర్పణ. ప్రజలు ఏంటంటే అర్పణ. ఆ రోజు నైవేద్యంలో తీసుకెళ్లారు, అలాగే అర్పించారు. ఇప్పుడు మన దేవునికి అర్పించాల్సిన ఎవరంటే అన్ని జనులని అర్పణని సువార్త వలన పవిత్రపరిచి సంశుద్ధపరిచి దేవునికి ఒక రాజ్యం గాను యాత్రిక స్వభావం గాను చేయవలసిన బాధ్యత మీద. అందుకే దేవుని సహవాసం ఇంకా రావడం లేదు కదా. సో ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారంటే మనం వచ్చేది దగ్గరికి అగ్గే చెప్తున్నాడు, ఈ ప్రాధాన్యతలు ప్రార్థిస్తుంది. కాబట్టి వీటి విషయంలో మీరు చాలా జాగ్రత్త సుమి అని చెప్తాడు. రెండోది చూపిస్తాను. రెండోది త్వరగా వెళ్ళను. రెండోది ఏంటంటే అంటాడు ఆ యొక్క 2వ అధ్యాయం 3వ వచనం ఆయన అంటాడు, మీలో ఒక తప్పుడు దృక్పథాలు ఉన్నాయి, ఒక తప్పుడు ఆలోచనలు మీరు ఉన్నాయి, తప్పుడు దృక్పథాలు మీరు. ఏంటి దృక్పథాలు అంటే చదువుతారా? 3వ వచనం. పూర్వకాలమున ఈ మందిరము కలిగిన ఉన్నారు కదా, అట్టి వారికి ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎద్దులను పోలినది కాదని తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞయించున్నదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకో, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక భయపడకుడి. అది మీరు చదువుతున్నప్పుడు దేవుడు సరిగ్గా మనకు ఇవ్వాలని, వాళ్ళకి ఇవ్వాలని ఆశ్చర్యం. వాళ్ళు ఎవరు కొట్టారంటే మునుపు సొలొమోను కట్టిన ఆలయం, అలాంటి ఆలయం కట్టాలంటే అలాంటి ఆలయం మీద ఆ భయం వస్తుంది, భయం వస్తుందా, ఆ భక్తానం వస్తుందా? అయితే ఇప్పుడు కట్టినా ఏదో కడతాను అని ఒక రకమైన నిరీక్షణతో ఉన్నారు, ఒక రకమైన నిర్లిప్తతో వారు ఉన్నారు. దేవుడే వాళ్ళని ప్రోత్సాహపరుస్తున్నాడు. చూసారా, ఆయనకి మనం అంత ఉండాలని ఆశ అంత లేకపోతే అండి అలా ప్రోత్సాహపరుస్తారు. యాక్చువల్ మనకుండాలి ఆశ కదా. సో ఉదాహరణకి మనం కొన్నిసార్లు ఏంటంటే రేపు ఈరోజు న్యూ ఇయర్ కదా, పెద్దవాళ్ళని కలవడానికి డైలీ నిలబడతాం.
కదా. నాకు కూడా మా మా హస్బెండ్ చెప్పాడు, మనం జాన్యువరి 1 10 గంటలకల్లా మన కేంద్ర మంత్రి గారి కలుద్దాం, ఇష్టంగా ఉండాలి. నాకు కుదరదు. భూ సంబంధంగా వాళ్ళకి కలవడానికి సమయం వెచ్చిస్తాం, వెయిట్ చేస్తాం. వాళ్ళు వచ్చి చూడమని చూడడం వాళ్ళు నవ్వుతారు, ఎన్నో నవ్వుతారు. మనమే వెళ్ళి ఫోటో, మనమే సెల్ఫీ తీసుకుంటాం, మనమే ఫోటో దిగుతాం, మనం దాన్ని స్టాటస్లో పెట్టుకుంటాం. మనకు అలాంటి ఎదుర్పించి మనకు ఉంది. కానీ దేవునితో కలిసి ఉండాలని, ఆయనతో పాటు ఉండాలని ఆశ మనకు లేదు. ఎవరికి లేదు, వీళ్ళకి అసలు లేదండి. ఎందుకంటే ఆ భయం ఏంటంటే అసలు అలాంటి భయం మనకి ఎలాగ వస్తుంది, చాలా పెద్దది, ఆయన చాలా బాగా కట్టాడు, అలా మనం కట్టగలమా, అలా మనం చేయగలమా, అలా మనం చెప్పగలమా, నిరుత్సాహంతో అడుగులు వేసేస్తున్నారు. అప్పుడు ఆయన వచ్చి బాబు ధైర్యం తెచ్చుకో, నువ్వు కంగారు పడకు అని చెప్పి ఆ ప్రోత్సాహం మాట చూడండి. నేను చెప్పాడైనా ధైర్యం తెచ్చి పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇది సైనిక అధిపతి యెహోవాకు మీరు ఐగుప్తు దేశంలో అనేది వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. అప్పటి నుంచి జ్ఞాపకం చేసుకోండి ఏం చెప్పాను. తర్వాత నా ఆత్మ మెచ్చుకున్నది కనుక మీరు భయపడొద్దు. ఇన్ని రకాలుగా వారిని ఆయన బలపరుస్తున్నాడంటే వీళ్ళకి ఆలయం మీద లేదు ఆశ. యోధ పనులు కబుర్లే. ఆయన యేసుప్రభు ఉన్నప్పుడేమో ఆయన అలా వెళ్తున్నప్పుడు ఆలయం చూసిన తర్వాత వాడు శిష్యులు అంటారు మేడం, విశాఖప్రభు ఈ దైవం ఎంత గొప్పదంటే దేవుడికి కోపం వస్తుంది. నేనేమంటాడంటే రాయి మీద రాయి లేకుండా వాడు పడిపోతుందని చెప్పాడు. లేదు ఆశ కట్టినట్లేదు. దేవుడు ఎంతో ప్రేరేపించి అన్ని ఇస్తేనే సరే ఒక రకరకాల భయాలతో ఏమైపోయారు వారు పని చేయకుండా ఉంటే దేవుడిని రకాలుగా ప్రేరేపించి కారణం ఏంటంటే ఆయన కొన్న ఒక్కొక్క రీజన్ ఏంటంటే ఆయన మనతో కలిసి, ఆయన మనతో కలిసి ప్రజలతో కలిసి ఉండాలి. మీకు కనిపిస్తుందా, పెట్టేస్తుంది కదా, ఆయన బలమైన అపేక్ష, బలమైన ప్యాషన్ కనిపిస్తుంది, మనతో కలిసి ఉండాలి. రైట్. సో అంతేకాదు మహిమ గురించి కూడా వాగ్దానం చేశాడు. ఏమని? 7వ వచనంలో నేను అన్యజనులందరినీ వదిలింపక అన్యజనులందరూ యొక్క ఇష్ట వస్తువులు తేబడను, నేను ఈ మందిరం మరింత నింపుదును. ఏ సైనిక అధిపతి యెహోవా. ఈ మందిరం కోసం కంగారు పడకు. ఆ రోజు సొలొమోనుకి ఎవరో మంత్రి ఇచ్చారనా, ఎవరో రానిచ్చారనా, లేదా లెబనాన్స్ వచ్చాయనా, కంగారు పడకు. నీకు అంత అవసరం పడుకుంటే నేనే అన్యజనులు ప్రేరేపిస్తాను, వాళ్ళు తీసుకొస్తారులే, అంత కంగారు పడతావు, ముందు ప్రారంభించు. అది దేవుని యొక్క అపేక్ష. ఆయన సన్నిధి మనలో ఉంటారని. మూడవ మనం చూద్దాం. మూడవది 9వ వచనం అంటారు అసలు ఆ ప్రామిస్ మామూలు ప్రామిస్ కాదు. ఈ కడవరి మందుల యొక్క మహిమ మునుపటి మందుల యొక్క మహిమ ఇచ్చినని సైనిక అధిపతులు యెహోవా సమీపిస్తున్నారు. ఈ స్థలం వద్ద నేను సమాధానం నేను అనుభవించాను. సైనిక అధిపతులు యెహోవా ఎన్ని రకాలుగా ప్రోత్సహించాలో అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకంటే ఆంతర్గత దేవుడు ఉండాలని ఆశ, మందిరం పట్ల అపేక్ష మనుషుల కన్నా దేవునికే ఎక్కువ. రైట్. తర్వాత చూడండి, తర్వాత ఏంటంటే మనం ఈ మందిరం అర్పించడానికి ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించడానికి దేవుడిని ఎలా ఆటంకపరుస్తున్నాడో చూడండి. దేవుడు ఏ పరిశుద్ధ విషయంలో అయితే ఆయన శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ పరిశుద్ధ విషయంలో మీరు చేసే నిర్లక్ష్యం మనకి కనిపిస్తుంది. అందుకే దేవుని ఆలయం అనేది ఆటంకపరచబడుతుంది. బయట ఉన్న శత్రువులు ఎదుర్కోవడం అనేది దేవునికి చాలా సునాయాసమైన పని. మనల్ని ఎదుర్కోవడమే ఆయన పెద్ద సమస్య. మీకు అంత డౌట్, మీకు అంత మీకు అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్తున్నాం. బిలామను ప్రయాణికున్నాడు, బాలాకని ఉన్నారన్నమాట. ఇజ్రాయేల్ ప్రజలు వస్తే బాలాకు వచ్చి ఏం చెప్పాడు, బిలాంకి ఏం చెప్పాడు, ఇజ్రాయేల్ ప్రజల్ని నువ్వు శపించు అన్నాడు. బయట నుంచి ఇజ్రాయేల్ ప్రజలను శపించడానికి అవకాశమే లేదు. ఆయన శపించడానికి నోరెత్తినప్పుడల్లా ఆస్వాదించేస్తున్నాడు ఇజ్రాయేల్. కానీ అప్పుడు బిలాం ఏం చేశాడంటే బక్కాలు వీళ్ళు పాడైపోవాలంటే వేరుకుందని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే అదే బిలాం బాధ. ఆయన ఏం చేశాడంటే అక్కడున్న అన్ని స్త్రీలతో ఇజ్రాయేల్ సంబంధం చేశాడు. అంతర్గతంగా పాడు చేసేసాడు అనుకున్నాడు. ఇక్కడ చాలా అనుకున్నాడు. ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు ఆ అంతర్గతంగా ఎంతగా పాపంతో పాడైపోయారో దేవుడు గుర్తుపెట్టుకోండి, బయట నుంచి వచ్చే శత్రువులు దేవుడికి ఏమి కాదు, ఏమి కాదు. బయట నుంచి వచ్చిన ఆటంకాలు పెద్ద పెద్ద రాజులే వచ్చారండి.
పెద్ద పెద్ద నియంతలే వచ్చారు దేవుని చోట ఆపాలని. ఆయనకేం కాదు అది, ఏం కాదు. ఆయనకు వచ్చిన సమస్య అంతా కూడా ఇంటర్నల్ పీపుల్ తోనే, దేవుని పీపుల్ తోనే, దేవుని ప్రజలతోనే. ఏ పరిశుద్ధ దేవుడికి ఇష్టమో ఆ పరిశుద్ధత ఉన్న కారణంగా అన్యులు చేయవలసిన కూడా దేవుడు చేస్తాడు. రైట్, ఇది ఏం చేశారు చూడండి, నేను చెప్తున్నాను. ముందు చదివేద్దాం మనం. రైట్, ఆ యొక్క 10వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుదాం. చదివిన తర్వాత దృశ్యాలు గమనిద్దాం మనం. మరియు దర్యావేషు ఏలుబడి 2వ సంవత్సరం 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్త గద్దెకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, సైన్య అధిపతికి యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, యాజకుల యొక్క ధర్మశాస్త్ర విచారణ చేయండి. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసము తన వస్త్రపు చెంగును కట్టుకొని తన చెంగుతో పుట్టినైనను, రక్తకమైనను, అక్షరసమైనను, తైలమైనను, మరి ఏ విధమైన భోజన పదార్థమైనను పుట్టినయగా ఆ పుట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకుడు అడగగా వారు కాదనరు. శవమును ముట్టుట వలన ఒకడు కట్టుబడి ఈ వాటిలో దేనేను పుట్టినయగా తాను పుట్టినది పవిత్రమగునాయని అగ్గేయమన్న అడగగా యాజకుడు అది అపవిత్రమగునది. అప్పుడు అగ్గేయ వాటికి నాకు ప్రత్యుత్తరమిచ్చింది, ఈ ప్రజలను, ఈ జనులను నా దృష్టికి అలాగనే చేయించున్నారు. వారు చేయక్రియలనియు వారు అర్పించున్నవనియు నా దృష్టికి అపవిత్రములు. ఇదే యెహోవా. వాస్తవానికి జెరుబ్బాబెలు వచ్చినప్పుడే ఆలయం కట్టడానికి పునాది వేయబడక ముందే అప్పట్లో ప్రారంభమైపోయింది. మీరు ఎజరాలో చదివినట్లయితే అక్కడ మనకు తెలుస్తుంది. అదే ఆ దహనబలులు అర్పించడం మొదలుపెట్టాడు. ఏమీ బిందవలేదు. ఆ తర్వాత పునాది పడతారు, పునాది వేస్తారు, ఆ తర్వాత ఆపేస్తారు. సుమారు 16 సంవత్సరాలు పడతారు. రైట్, అలాంటి సమయంలో ఏం చేస్తారంటే మీరు అర్పించే అర్పణ ఎంత అపవిత్రమైనదో మీకు అర్థం కావాలి. మీరు ఏం పట్టించుకోకుండా ఒక కార్యక్రమం లాగా అర్పించి వెళ్ళిపోతున్నారు, కానీ అది ఎంత అపవిత్రమో, నాకు ఎంత అయిష్టమో దాని గురించి ఆలోచించడం లేదు. అందుకే దేవునితో మనకున్న సహవాసం లేట్ అవుతుంది, దేవునితో మనకున్న సహవాసం లేట్ అవుతుంది. ఓకే, అని చూడండి 15 వచనాలు అంటారు. ఓకే, ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరం కట్టిన ఆరాధించడం మొదలుకొని ఆ వెనుక మీకు సంబంధించిన దాన్ని ఆలోచన చేసుకోండి. నేను ప్రారంభించిన దగ్గర నుంచి ఆలోచన చేసుకుంటే నేను ఎందుకు అందరూ కనిపించాను, ఎందుకు మీకు ఆటలు తగ్గుతున్నాయి అంటే దానికి కారణం ఇదే అని దేవుడు వాక్యం చెప్తున్నాడు కదా. చూడండి తర్వాత అంటాడు ఆ యొక్క ఆ సరే ఎంత మీకు చేస్తున్నప్పుడు కూడా ఆ 15వ సంవత్సరం తెగులతోను, కాటుకుతోను, వడగండ్లతోను మీ కష్టార్జితం అంతటిని ఈ నాశనం చేస్తున్నాను. నేను మీలో ఒకళ్ళు తిరిగి నా యొద్దకు రాలేదు. ఏ యెహోవా, అసలు ఆలోచన లేదు, యాంత్రికం యాంత్రికం. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా మరగంలో లేదు, నా పనులు జరగడం లేదు, జరగడం లేదు, కారణం ఏంటి అని ఆలోచన అంత మనుషులు వాళ్ళ దేవునితో సహవాసం అనేది కోల్పోయి. అందుకే ఆ 16 సంవత్సరాలు పట్టడానికి కారణం ఏంటంటే ఈ అంతర్గత సమస్యలు వాళ్ళు ఉన్నాయి, అందుకు అట్లయిపోయారు. కానీ మనం చూసినప్పుడు ఏం చూస్తామంటే బహిర్గతమైన చూస్తాం, కానీ అంతర్గతమైన చూడడానికి మనం అంతర్గతం ఎజ్రా, నెహెమ్యా చదివితే మీకు బహిర్గతమైన వాడు కనిపిస్తుంది. మీకు హగ్గయి, చక్కెర చదివితే అంతర్గతంగా కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళ ప్రవక్తలు వాళ్ళు చెప్తున్న మాటలు ఇవన్నీ. చూడండి 4 చెప్తారు, చూడండి 4 ఆ 21 వచ్చిన చదువుతారు ఎవరైనా. 21 యోధా దేశపు అధికారి జెరుబ్బాబెలు ఇట్లనే ఆకాశము భూమిని నేను కప్పింపజేయుచున్నాను. రాజ్యముల సింహాసనములను నేను క్రిందపడవేయును. అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేయును. రథములను వాటిని ఎక్కిన వారిని క్రిందపడవేయును.
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం చదువుదాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం చదువుదాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. మూడవ వర్షం నుంచి 3వ వర్షం చదువుకున్నాం. 3వ వర్షం నుంచి అప్పుడు ఇదిగో దేవుని నివాసము అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఆయన వారితో కాపురం వారు ఆయన ప్రజలైందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి తానే వారి దేవుడై ఉండి వారికి దేవుడై ఉండును. వారి తోడై ఉండి ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును బాష్పబిందువును తుడిచివేయును. మరణం ఎక్కువ ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనే ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినవి. సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుగా పెట్టింది. దేవుడు ఎప్పుడైనా సహవాసం చేసిందో అప్పట్లో ఆ మొదటి 2 విషయాలు కూడా నేర్పించిపోయి ఒక ఆగిపోయాడు. తర్వాత ఏమవుతామో దేవుడు వల్ల మనకి తెలియజేసి తర్వాత తెలియజేస్తాడు. అప్పట్లో అది ఆగింది. సో ఇలా దేవుడు మనం కలిసి ఉండడానికి ఇది భవిష్యత్తు చెప్పే కాదు, భవిష్యత్తులో జరగబోయే చెప్పబడారు. ఇప్పుడే జరుగుతుందో మనకు తెలియాలి. ఇప్పుడే జరుగుతుందో మనకు తెలియాలంటే వారి మధ్య మనకి రాయని అవసరం అలా ఉండడానికి అవసరం. యేసు వచ్చిన తర్వాత పలువురితో సంబంధం లేదు. వ్యక్తిగతంగా ఆ యేసు యొక్క రక్షణని ఆమె ప్రోక్షించుకొని పవిత్ర వస్త్రం ద్వారా మనమే దేవుని యొక్క ఆలయం. ఆయనే దేవుని యొక్క ఆలయం. మనం దేవుని ఆలయం విషయం చాలా మంది తెలియదు. నువ్వు ఎంత తొందరగా కష్టపడితే ఆ తొందరగా దేవుడు నివాసం చేస్తాడు. నీతో ఉన్నాడు, నీతో తెలుసుకుంటాడు, ఈ ప్రతి భాష బిందువుని చూస్తాడు. నువ్వేం కోరుకుంటావంటే ప్రభా నా బీజం చాలు, ప్రభా నా వాడు చాలు అనుకుంటున్నాను. ఆయన అనుకోడంటే నువ్వు ఎందుకు కష్టపడితే ఈ ప్రతి భాష బిందువుని చూస్తాడు. ఈ ప్రతి కష్టం పోతుంది, ఏడు పోతుంది. అందుకోండి ఆయన చెప్తున్నాడు. ఆయన మనం ఎలా కష్టపడాలి చూసినట్లయితే పేతులు ఆయన చెప్పేస్తున్నాడు. దేవుడు కష్టాలను తెలియకూడదు. ఆత్మ ద్వారా ఆయన నన్ను ఆయన ఆలయం చెప్తున్నాడు. ఆవిడ నివాసం ఇప్పుడు ఏం చూస్తుంది పాక్షికంగా ఆయన నివాసం ఒకరోజు పూర్ణంగా ఆయనలో ఉంటారు. ఆయన కలవడం ఆయన ఉంటారు. ఆ రోజు ఎక్కడన్నా సమయం ఆయన చేస్తున్నాడు. ఆయన కలిసి ఉంటారు. ఆయన పేరు రాసిన పత్రిక ఆ మిషనరీ అది ఆ మొదటి పేరు రెండవ అధ్యాయం 5వ వచనం యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా మీరు సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూపిస్తున్నాను వాళ్ళకి ఆశ చూపిస్తున్నాను. మన ఆశ చూపిస్తున్నాం. మనం ఏం బాగా చూసిపోతున్నాం, మన భూమి బాగా చేసుకుంటున్నాం. రకరకాల ఆయన మన కట్టలు బాగుంటాడు, సంపూర్ణ బాగుంటాడు. ఓకే ఆయన కడుతున్నాడు. ఆయన కట్టడానికి వస్తుంది. ఒకళ్ళకి అవపడి దేశం అనుకోండి, దేవుని మొత్తం కట్టుకుని మార్గదర్శి అలా కట్టడానికి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలంగా ఉంటూ ఆత్మస్వామి పరిశుద్ధ యాశలో ఉన్నట్టు వీరుడు సజీవమైన రాళ్ళండి ఆత్మస్వామ్యమైన అందరికి కనపడుతుంది. ఏదైనా ఇదిగో ఈ ముఖ్యమైన ఆకాశపడి అమూల్యమైన గృహరాత్రి శివులు స్థాపించున్నాను. ఆయన విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రము సిగ్గుపడు. దేవుడు మండలాయిస్తాడు, ఏసారి మండలాయికేశాడు, ఏసారి మండలాయికేశాడు. ఆయన నిర్మించి మనం అంతా కూడా కట్టబడుతుంది. ఎంతో త్వరగా కట్టబడితే ఆయన త్వరగా వస్తాడు. ఓకే ఆప్షనాలు ఉన్నాయి. భూమి మీద సుఖముఖాలు ఆశయం అనుకున్నట్లయితే భూస్వామి వాడు త్వరగా దేవుడు ఆలయం కట్టబడితే ఓకే మనకి ఈ భూస్వామి వాడు అవసరం లేదు. ఆ మాట మీకు అర్థం లేదు. భూస్వామి దేవుడు గెలుస్తాడు.
కానీ ఆయన చూస్తే ఇప్పుడు అవసరం లేదు దీనికోసం ప్రార్థించడం మనకు లేదు కాబట్టి దీనికోసం ప్రార్థించడం కూర్చుంటాము లేదా ఇంకా దేవుడి కోసం ఆయన త్వరగా ఆయన వ్యవస్థను అవ్వడానికి మనం కట్టుకుంటాం అనేది ఈరోజు మనం చూడడం చూసింది ఈరోజు రొట్టెలో చేయబడతాం రాక్షసులో మనం చేతులు పెడతాము సహవాస పెడతాము ఈ గొప్ప సంవత్సరంలో ఆ గొప్ప నిబంధనలో ఆ గొప్ప పరిస్థితుల్లో ఆ కొన్ని ఆప్షన్స్ భూస్వాముల వాటితో సంతృప్తి పడుతుంది భూస్వాముల వాటితో దేవుడి భోజనాలకు మాకు ఏదైతే దేవుడు సన్నిధి అందులోకి వచ్చి ఈ భూస్వాముల వాటితో సంబంధం లేకుండా ఆయన యొక్క శ్లాఘానికి సిద్ధపడతాం ఆ సిద్ధపడినట్లయితే త్వరగా శుభ్రత చేయండి ఆ సిద్ధపడినట్టే త్వరగా సృష్టి చేయండి దేవుడు విధానం చేస్తాడంటే విధానం చేస్తాడంటే ప్రతి ఒక్కరు కూడా వారు పొందాలని దేవుడు ఆశ చేస్తాడు మనం ఏం చేస్తే ఇంకా లేట్ అవుతుంది ఓకే ఈ భూస్వాములు ఏదో మనకు ప్రతి కూడా పోతుంది లోకంలో తన ఆశ గతించిపోతుంది ఓకే ఆ శరీరాశ ఏకాశ దేవుడం గతించిపోతుంది దేవుడి మాత్రమే ఉంటుంది దేవుడికి మాత్రమే చూడాలి ఒకవేళ అదే వస్తే సంబంధం లేదు ఈ ఉద్యోగం సంబంధం లేదు ఈ ఆరోగ్యం సంబంధం లేదు ఈ యొక్క ధార్మిక సంబంధం లేదు దీంతో మన సంబంధం లేదు ఒకే సంబంధం లేని వాళ్ళ కోసం దేవుడిని పోజాడుతున్నా ఏదైతే మనకి శాంతిస్తుందో దానికోసం పొందాలో ఆ విషయాన్ని ఈ నూతన నిబంధన విషయంలో పాల్గొని పొందడం మనకి నూతన సంవత్సరం ఒక నూతన నిర్వహింపు ఆయన స్వీకరించాలన్నారు ఈ భూసంఘాల వాటికి విశ్వాసపడతాము అలా పెట్టినట్లయితే రాబోయే ఆయన రాజ్యం వరకు ఎన్నో కట్టుకొని త్వరగా వచ్చి త్వరగా సృష్టి చేసి అప్పుడు ఈ భూసం వాటికి లేదంటే లేట్ చేయండి ఆ విషయం ప్రభావం ఆ కాలేజ్ ప్రభావం ఆ పిల్లలు చేయకపోవాలి ఆ కలిసి చేయకపోవాలి ఏది మనకి ఇంపార్టెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నాను ఏదో దేవుడిలో ఆయన సిగ్గుపడతారు అది సీరియస్ మాట్లాడతాను అసలు గట్టిగా చెప్తున్నాడు కాబట్టి నా నివాసం భూమికి రావాలని ఆశపడిపోయి ఆయన ఆశ లేకపోతే వాళ్ళ యొక్క భూస్వాముల వాటిని దృష్టి పెట్టి మన జీవితాన్ని ఊరికి సో దేవుడు మాట్లాడారు